presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, International Delhi Public School, Karnoolu. రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి స్వాగతం సుస్వాగతం. సమ్మర్ వెకేషన్ పూర్తయింది, స్కూళ్లు కాలేజీలు మొదలైపోయాయి. మరోవైపు ఎన్నికల హంగామా కూడా పూర్తయిపోయింది. ప్రభుత్వాలు కొత్తగా కొలువుదీరి తమ పని స్టార్ట్ చేశాయి. ఇలా అంతటా పరిస్థితులు చాలా స్టేబుల్ గా ఉన్నాయి. ఇది రియాలిటీ సెక్టార్కు బోలెడంత బూస్ట్ ఇచ్చే అంశం. సౌత్ ఇండియాలో మిగిలిన అన్ని సిటీస్ తో పోలిస్తే హైదరాబాద్ లో రియాలిటీ సెక్టార్ లో మంచి గ్రోత్ నమోదవుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోను పరిస్థితులు రియాలిటీ రంగానికి అనుకూలంగా మారాయి. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, మంచి ఆఫర్లు ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకొచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. మరి ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. బిల్డర్లు రియల్టర్లకు ప్రభుత్వానికి నడుమ వారధిలా వ్యవహరిస్తూ రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడై. డిఫరెంట్ టైప్ ఆఫ్ హోమ్ సొల్యూషన్స్ ఒక వేదిక పైకి తెస్తూ క్రెడై హైదరాబాద్ కండక్ట్ చేసిన ప్రాపర్టీ షోలు చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యి రియాలిటీ రంగానికి కొత్త బూస్ట్ నిచ్చాయి. మీ అందరితో కలిసి మీ అవగాహనను రాష్ట్ర ప్రభుత్వం పంచుకొని భవిష్యత్ ప్రణాళికలను తీసుకొని ముందుకెళ్లాలని మేము ఆలోచన చేస్తున్నాం. మాకున్న నైపుణ్యము మీలాంటి నిపుణులతో కలిసి మీరిచ్చే సలహాలు సూచనలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వాటిని ప్రణాళికలుగా మార్చుకొని రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలుగా మార్చి ముందుకు వెళ్ళాలన్న ఆలోచనే మా ప్రభుత్వం యొక్క ఆలోచన. సో మై గవర్నమెంట్ ఈస్ దేర్ టు సపోర్ట్ ఇన్వెస్టర్స్ అండ్ డెవలపర్స్ హూఎవర్ ఈస్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ మై స్టేట్. సో స్పష్టంగా మీ పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాకుండా మీకు లాభదాయకంగా మీ వ్యాపారాలు ఉండే విధంగా మా ప్రభుత్వం యొక్క ప్రణాళికలు ఉంటాయి. అభివృద్ధిలో క్రెడై ద్వారా మీ పాత్ర పోషిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరిస్తున్నటువంటి స్నేహితులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అందరికీ ప్రభుత్వాల పరంగా కావాల్సినటువంటి గృహ సముదాయాన్ని మేము అందించలేకపోవచ్చు, కానీ ప్రభుత్వాల బాధ్యతను కూడా తీసుకొని అనేక రకాలైనటువంటి విల్లాస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు కట్టి నగరంలో ఉంటున్నటువంటి ప్రజలకి ఇంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి మీ అందరినీ కూడా తప్పనిసరిగా ప్రభుత్వంతో పాటు మీరు కూడా ఇందులో భాగస్వాములుగానే నేను భావిస్తాను. ఐ వెరీ ఇంప్రెస్డ్ బై ద వే ది ప్రాపర్టీ షో వాజ్ ఆర్గనైజ్డ్ అండ్ ఐ యామ్ ఆల్సో హ్యాపీ టు సీ ద ఫుట్ఫాల్స్ ఇన్ దిస్ ప్రాపర్టీ షో హావ్ బీన్ ఆన్ ఎ రికార్డ్ లెవెల్ దిస్ ఇయర్. ఐ విష్ టు అష్యూర్ యూ రాజశేఖర్ గారు and all office bearers of CREDAI that our government under the very competent leadership of Chief Minister Revanth Reddy and Deputy Chief Minister Batti Vikramarka, we will be industry friendly, business friendly and especially construction industry friendly. రియాలిటీ సోదరులందరికీ మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం. మీరు కూడా ఫస్ట్ తో మీ కస్టమర్స్ కి ఒక భరోసాతో ఏదైతే మీరు బిజినెస్ చేసి ఆర్డర్ మనీ సంపాదిస్తున్నారో మీ సంపాదించే ప్రతి పైసాకి ఈ రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తుందని కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా. హైదరాబాద్ రియాలిటీ రంగానికి మరింత జోషు తెస్తూ మరింత గ్రోత్ సాధ్యమయ్యేలా క్రెడై హైదరాబాద్ మరోసారి ముందడుగు వేస్తోంది. సిటీ నలువైపులా శరవేగంగా విస్తరిస్తుండటంతో ఎన్నో కొత్త ఆపర్చునిటీలు అందుబాటులోకి వస్తున్నాయి. కస్టమర్లు రియల్టర్లకు మరింత సులభతరంగా ఉండేలా మరో 2 నెలల్లో ఒకేసారి 3 ప్రాపర్టీ షోల నిర్వహణకు క్రెడై హైదరాబాద్ సిద్ధమవుతోంది. వెస్ట్, ఈస్ట్, నార్త్ జోన్ ప్రాపర్టీలతో ఈవెంట్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. క్రెడై హైదరాబాద్ కొత్త టర్మ్ ఆల్మోస్ట్ ఒక 1 year కంప్లీట్ అయిన సందర్భంగా యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాము. వి రివ్యూడ్ అనమాట ఓవరాల్గా ఇప్పటివరకు మా టీం గవర్నమెంట్తో అసోసియేట్ ఏ రకంగా రిఫార్మ్స్ తీసుకొచ్చింది అనేది. మూవింగ్ ఫార్వర్డ్ ఇంకా కూడా గవర్నమెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంకా హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని ఇంకా ముందుకెళ్ళా తీసుకెళ్లాలనే దిశ మీద కొన్ని ప్రపోజల్స్ మా మెంబర్స్ అందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారితో కలిసి ఏ రకంగా ఈ ఇనిషియేటివ్స్ ముందుకు తీసుకెళ్తే ఇంకా ఇండస్ట్రీకి బాగుంటుందనే దాని మీద
మేము దీని గురించి వర్కౌట్ చేస్తున్నాము. అలాగే ఒక అనౌన్స్మెంట్ కూడా మేము చేయడం జరిగింది. హైదరాబాద్ లోపల ఒక బజ్ క్రియేట్ కావాలా, ఒక నిర్మాణ రంగం ఒక ఊపులో ఉన్నది అని అంటే ఎప్పుడు కూడా మా క్రెడే హైదరాబాద్ ప్రాపర్టీ షోస్ దానికి తగ్గట్టుగా ఒక ఇంపెటస్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. ఈసారి కూడా ఆగస్ట్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్ లో సిటీ నలువైపులా అని చెప్పొచ్చు. ఫస్ట్ వీక్ లో వెస్టర్న్ హైదరాబాద్ హైటెక్స్ లో, సెకండ్ వీక్ లో వచ్చేసి కొంపెల్లిలో, ఆ తర్వాత ఫోర్త్ వీక్ లో వచ్చేసి ఉప్పల్ ఇలాంటి పక్కకున్న ఒక ల్యాండ్ లో మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటనంటే నిర్మాణ రంగానికి సంబంధించిన బిల్డర్స్ అందరు ఇక్కడ హైదరాబాద్ లో 4 వైపులా స్ప్రెడ్ అవుట్ అయినారు. వాళ్ళందరికీ ఫెసిలిటేట్ చేయడమే కాకుండా మాకు కూడా నిర్మాణ రంగంలో ఒక ఊపు ఉత్తేజం కలగాలంటే విల్ ట్రై టు ఇన్వాల్వ్ ద మినిస్టర్, ఇన్వైటింగ్ దెమ్. దే విల్ కమ్ అవుట్ వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ద ఫ్యూచర్ అనే దాని మీద, హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని, తెలంగాణ నిర్మాణ రంగాన్ని ఏ దిశ లోపల ముందుకు తీసుకెళ్తారనే దాని మీద వాళ్ళ ఆలోచనలు కూడా ఆ ప్లాట్ఫామ్ ద్వారా షేర్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మాకు కూడా ఒక ఇండస్ట్రీకి ఒక కొత్త ఉత్తేజం కలిగించే విధంగా ఉంటాయి కాబట్టి ఈ ప్రాపర్టీ షో ఆర్గనైజ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ హెచ్సిఎస్సి తన 15వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని ఈ శుక్రవారం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో నిర్వహించింది. ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారు హెచ్సిఎస్సి నూతన సెక్రటరీ జనరల్ గా ఎన్నికయ్యారు. హైదరాబాద్ నగరం అంతటా సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించడానికి హెచ్సిఎస్సి కృషి చేయనుంది. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ హెచ్సిఎస్సి హైదరాబాద్ను నివసించడానికి సురక్షితమైన నగరంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. హెచ్సిఎస్సి 15వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్, హెచ్సిఎస్సి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఐపీఎస్ గారు, అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ హెచ్సిఎస్సి కన్వీనర్ విక్రమ్ సింగ్ మన్ ఐపీఎస్ గారు, హెచ్సిఎస్సి సిఎస్ఆర్ అండ్ మెంబర్షిప్ ఫోరం జాయింట్ సెక్రటరీ ప్రశాంత్ కుమార్ గారు, హెచ్సిఎస్సి ఉమెన్ ఫోరం జాయింట్ సెక్రటరీ గీతా గోటి గారు, అలాగే ఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్, హెచ్సిఎస్సి సెక్రటరీ జనరల్ సి శేఖర్ రెడ్డి గారు, క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్, హెచ్సిఎస్సి ట్రాఫిక్ ఫోరం జాయింట్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి గారు, 360 లైఫ్ ఎండి హెచ్సిఎస్సి యాంటీ నార్కోటిక్స్ ఫోరం జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్ గారితో పాటు పలువురు పాల్గొన్నారు. బేసికల్గా ఈ హెచ్సిఎస్సి హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టేకప్ చేయడము, సెమినార్స్, వర్క్ షాప్స్ కండక్ట్ చేయడము, దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, అట్లనే ఈ డ్రగ్స్ విషయంలో కూడా మనం పనిచేస్తాము. తర్వాత హ్యూమన్ సేఫ్టీ అండ్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఇవన్నిటి మీద కూడా మనం రెగ్యులర్ గా వేరియస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. సిటీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వీ ఆల్సో డీల్ విత్ దట్. సిటీలో ఒక సివిలైజ్డ్ మేనర్ గా ఈ సొసైటీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పీస్ఫుల్ గా ఈ చెడు అలవాట్లకు కూడా దూరంగా ఉండడానికి లాట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తాము. ఈ హెచ్సిఎస్సి ఈరోజు ఈసీ మీటింగ్ ఉండే, దాంట్లో నన్ను సెక్రటరీ జనరల్ గా నియమించడం జరిగింది. డెఫినెట్ గా ఈ రాబో కాలంలో ఎన్నైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కొలాబరేట్ చేసుకుంటూ ఈ అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశం మాకుంది ఫ్యూచర్ లో. హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో హెచ్సిఎస్సి అనేది ఒక సంస్థ రన్ చేస్తున్నారు. దీంట్లో ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్ ఫోరమ్స్ ఉంటాయి అన్నమాట. ప్రజలకి అనుసంధానం చేసి ఒక డిపార్ట్మెంట్ వైపు నుంచి ప్రతి ఒక్కరికి ఈవెన్ ట్రాఫిక్ రిలేటెడ్ కానీ, యాంటీ నార్కోటిక్స్ అనేది కానీ, షీ టీమ్స్ అనేది, ఉమెన్స్ వెల్ఫేర్ కోసం అటువంటి ఒక డిఫరెంట్ ఇనిషియేటివ్స్ అనేది ఉన్నాయి మాకు. ఇవన్నిటికీ ఆర్గనైజ్డ్ గా ఒక టీం ఉంటుందన్నమాట. మేము ఈ కొత్త టీం లోపల యాజ్ బీయింగ్ ఏ జాయింట్ సెక్రటరీ ఆఫ్ ట్రాఫిక్ ఫోరం, మేము శేఖర్ రెడ్డి గారు, మిగిలినంత టీం కూడా ఈ రాబోయే 2 సంవత్సరాల కాలం లోపల ఇంకా ఏ దిశ లోపల మార్పు తీసుకురాగలుగుతాం అనేది, ఇంకా ముందు కూడా హెచ్సిఎస్సి చేసే కార్యక్రమాలు మీ అందరికి కూడా షేర్ చేసుకుంటాము. తెలంగాణ వ్యాప్తంలో అందరికి కూడా హెచ్సిఎస్సి ద్వారా ఎక్కడ చెడున్నా కూడా ఒక సొల్యూషన్ ఇచ్చే దిశ లోపల హెచ్సిఎస్సి మీ అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రతి అడుగులోనూ కస్టమర్ల ఆకాంక్షలను నెరవేర్చాలనే లక్ష్యం, ప్రతి ప్రాజెక్టులోనూ ఫ్యూచర్ పాజిబిలిటీస్ను ఇప్పుడే సొంతం చేసుకునే విజనరీ ప్లానింగ్, లగ్జరీ లైఫ్ స్టైల్ను రీడిఫైన్ చేసే అల్టిమేట్ ప్రాజెక్టులతో హైదరాబాద్ రియాలిటీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కస్టమర్ల అంచనాలకు మించేలా ప్రతి ప్రాజెక్టును చాలా గ్రాండ్ లెవెల్లో తీర్చిదిద్దడం గిరిధారికి మాత్రమే సాధ్యమైన ఫీట్. హైదరాబాద్ సిటీలో రాజేంద్ర నగర్ అంటే హ్యాపీ లివింగ్ కు
అన్ని విధాల బెస్ట్ ప్లేస్. సో ఈ ఏరియాలో కిస్మత్పూర్ వద్ద ఈ సంస్థ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. సరికొత్త స్ట్రాటజీతో కస్టమర్ల అంచనాలకు మించిన ప్లానింగ్, అర్బన్ పీపుల్ కు నచ్చే ఆల్ట్రా మోడర్న్ ఫీచర్స్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ హైదరాబాద్ రియాలిటీ రంగంలో బెస్ట్ బ్రాండ్ గా ఎదిగిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కస్టమర్లకు అల్టిమేట్ హ్యాపీనెస్ ఇచ్చేలా గ్రాండ్ అండ్ లగ్జూరియస్ ప్రాజెక్టులతో సక్సెస్ లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. సిటీలోని రాజేంద్రనగర్ ఏరియాలో కిస్మత్పూర్ వద్ద లగ్జరీ హోమ్స్ కు బెంచ్ మార్క్ గా నిలిచేలా లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది. హాయ్ సార్. హలో. ఇప్పుడు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది స్టేటస్ ఏంటి సార్, అప్డేట్ ఏంటి? హైదరాబాద్ డెవలప్మెంట్ విపరీతంగా అంచెలంచెలుగా ఎదగడం జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ డెవలప్ కానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకి వెళ్ళి మైగ్రేషన్ విపరీతంగా వస్తూ ఉన్నది. దీనికి సేఫ్ అండ్ సెక్యూర్ ప్రతి డాటా సెంటర్ ఇక్కడ హైదరాబాద్లో నెలకొందంటే ఓన్లీ సెక్యూరిటీ పరంగా, సేఫ్టీ పరంగా, వాతావరణం కూడా అనుకూలిస్తుంది. కాబట్టి హైదరాబాద్ అంచెలంచెలుగా డెవలప్ కాబోతా ఉన్నది. అదే రకంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రాస్పెరా కౌంటీ కిస్మత్పూర్లో మా విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. హైదరాబాద్లోనే ది బెస్ట్ 6,000 acres బిహైండ్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుకుని ఉన్నది. మా కంపెనీ ప్రతి ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు డెఫినెట్గా ఆ ఏరియా అంటే వాటర్ కానీ, సాయిల్ టెస్ట్ కానివ్వండి, ఎయిర్ టెస్ట్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాత మేము ప్రాజెక్ట్ చేపడతా ఉంటాం. కాబట్టి మా కస్టమర్లు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. కాబట్టి పెట్టిన రూపాయి 100% 10 times అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మా కస్టమర్ తీసుకొస్తారు. కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా బ్రహ్మాండంగా ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం. ఎన్నికల హడావిడి పూర్తవడంతో తెలంగాణ వ్యాప్తంగా రియాలిటీ రంగం మంచి జోరు మీద ఉంది. సో ఈ టైంలో సిటీకి పరిమితమైన లగ్జరీ లివింగ్ ను మరిన్ని ఏరియాలకు విస్తరించేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్లాన్ చేస్తోంది. ప్రతి ప్రాజెక్ట్ హైదరాబాద్తో పాటు అంటే 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ కూడా డెవలప్ చేయాలని, 2 tier సిటీస్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ చేసుకుంటే మైగ్రేషన్ కొంత మన తెలంగాణలో ఉన్న జిల్లాలకి వెళ్ళి మైగ్రేషన్ హైదరాబాద్కు విపరీతంగా రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెమన్నా అరికట్టవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 100% డెవలప్ అయిపోతూ ఉంటే, రోడ్స్ బ్రహ్మాండంగా ఉంటే తెలంగాణ జిల్లాలకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా 2 hours 2.5 hours జర్నీ. అంటే డెవలప్మెంట్ అనేది విపరీతంగా గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటూ వచ్చినాయి. ఆ డెవలప్మెంట్ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశం మీద బెంగళూరు హైవే కానివ్వండి, అండ్ బాంబే కానివ్వండి, అండ్ వికారాబాద్ కానివ్వండి, ఇట్లా ఏరియాలలో మెయిన్ ఫోకస్ పెట్టేసి ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం. ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. రేపటి ట్రెండ్ను ఈ రోజు అందిపుచ్చుకుంటే మంచి ఛాన్స్ ను సొంతం చేసుకున్నట్టే. రేపటి ప్రైమ్ లొకేషన్ లో ఈ రోజు ప్రాపర్టీ సొంతం చేసుకోవడం అంటే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నట్టే. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాల్లో మోస్ట్ ఎమ్యూనిటీస్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకున్న సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. లగ్జరీ అట్ అఫోర్డబుల్ బడ్జెట్ అనే ఈ డిఫరెంట్ ఐడియాలజీతో కస్టమర్ల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. తెలంగాణ తిరుమలగా పేరొందిన యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపల్ పీస్ సిటీ. మిడ్ సెగ్మెంట్ బడ్జెట్ కస్టమర్లకు లగ్జరీ లైఫ్ స్టైల్ చేరువ చేస్తోన్న రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీ, పర్ఫెక్ట్ ప్లానింగ్ తో కస్టమర్లకు అధిక ప్రయోజనం అందించడమే జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సక్సెస్ సీక్రెట్. వీకెండ్ హోమ్స్, ఓపెన్ ప్లాట్స్, రిసార్ట్ స్టైల్ లివింగ్, ఇలా అన్ని రంగాల కస్టమర్ల చాయిస్ కు తగ్గట్టు ప్రాజెక్టులను మల్టిపుల్ ఆప్షన్స్ తో డెవలప్ చేస్తోంది. నారాయణ గారు నమస్తే సార్. నమస్తే. 15 years బ్యాక్ ఇంత యాంటిసిపేట్ చేసి ఇంత మంచి మంచి ప్రాజెక్ట్స్ చేశారు కదా, తర్వాత 10 ఏళ్ల తర్వాత యాదాద్రి అనుకోవచ్చు, హైదరాబాదే అనుకోవచ్చు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 20 years బ్యాక్ మనకు IRR ఉన్నది, ఇన్నర్ రింగ్ రోడ్. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ లోపలే ఉండేటది మా సిటీ అంతా. తర్వాత మనకు ORR. మరి ఈ 10 yearsలో అవుటర్ రింగ్ రోడ్ కంప్లీట్ కాకముందే అవుటర్ రింగ్ రోడ్ అంతా ఫిలప్ అయిపోయింది. ఎక్కడ మీకు 50,000 నుంచి ₹1,00,000 కన్నా తక్కువ గజం ఎక్కడ మీకు లేదు. ఈ మధ్యకాలంలో 1 year నుంచి వింటున్నాం రీజనల్ రింగ్ రోడ్ అని. అది కూడా సర్వే ఉంది, కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. అవుటర్ రింగ్ రోడ్ దాటింది, రీజనల్ రింగ్ రోడ్కి వెళ్ళి
రీజనల్ రింగ్ రోడ్ దాటి ఇంకా 10 కిలోమీటర్స్ ముందుకెళ్ళి ఎకరాల కోట్లలోకి వెళ్ళిపోయాయి. 10 ఏళ్ల క్రితం యాదాద్రిలో ఒక ఎకరం 3.5 లక్షల నుంచి 5 లక్షలు 10 లక్షల లోపల ఉండేది. ఇవాళ అక్కడే మీకు 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఎకరం ఉంది. అంటే జస్ట్ ఎలా పెరిగిందో చూడండి. నేను ఒకటే చెప్తానండి, ఇవాళ ఒక ఫ్యామిలీ, ఒక సగటు మనిషి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు డే అండ్ నైట్ కష్టపడి తన పిల్లల కోసం నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, సొంత ప్లాట్ ఉండాలని కష్టపడి హార్డ్ అండ్ మనీ సేవింగ్ చేసి పెట్టుకుంటారండి. అవన్నీ కూడా మంచి చోట ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాను. ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా, ఏ వెంచర్లో ఇన్వెస్ట్ చేసినా 1954 నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, ఓనర్షిప్ టైటిల్ కరెక్ట్గా ఉందా లేదా, దీనికి ఎంతమంది ఓనర్స్ ఉన్నారు, గతంలో వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఏంటి, గతంలో వాళ్ళు ఎన్ని వెంచర్లు చేశారు, అసలు చేశారా లేదా మార్కెటింగ్ పెట్టుకుని మార్కెటింగ్ చేస్తున్నారా, ఇవన్నీ గమనించాలి. తర్వాత లోపల అమ్యూనిటీస్ ఉన్నాయా, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్, డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్, సెక్యూరిటీ సిస్టమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా చూడాలి. అవన్నీ మా దగ్గర ఉన్నాయి, మా పీసీటీలో ఉన్నాయి. మీరు రావచ్చు, చూడొచ్చు. ఇక్కడ ప్లాట్ కొన్నట్లయితే ఒక 5 సంవత్సరాలనే మీకు మంచి అప్రిషియేషన్స్తో పాటు, వీకెండ్ హోమ్స్తో పాటు, రెడ్ శాండిల్ ప్లాంటేషన్, ఫార్మింగ్, ఫ్యామిలీ బాండింగ్, రెంటల్ హౌస్, ఇలా ఎన్నెన్నో బెనిఫిట్స్ మీరు పొందొచ్చు. కాబట్టి తప్పకుండా మా పీస్ సిటీని విజిట్ చేయండి, చూడండి. ఆ తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టాలా వద్దా మీరు ఆలోచించండి. ఇవన్నీ అక్కడ లేకపోతే పెట్టాల్సిన అవసరం లేదు. అదృష్టం అనుకోకుండా రాదు. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడమే అదృష్టానికి ద్వారం తెరుస్తుంది. మరీ ముఖ్యంగా రియాలిటీ రంగంలో సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవడంలోనే ఊహించని లాభాలు సొంతం అవుతాయి. అలా ప్రతి కస్టమర్ కు సరైన నిర్ణయం తీసుకున్నామనే సాటిస్ఫాక్షన్ పంచుతోన్న సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. రియాలిటీ రంగంలో ట్రెండింగ్ లో ఉన్న షాద్ నగర్ లో 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ గ్రాండ్ గా పద్మావతి ఎస్టేట్స్ ప్రాజెక్టును లాంచ్ చేసింది. ఫ్యూచర్ ఫార్చ్యూన్ ను ఈ రోజే గుర్తిస్తూ ర్యాపిడ్ గ్రోత్ ఉండే ఏరియాల్లో ప్రాజెక్టులు డెవలప్ చేయడంలో రియాలిటీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. ఐటీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫోకస్ అయిన బెంగళూరు ముంబై హైవేలను ఆనుకుని ఎక్సలెంట్ కనెక్టివిటీ, అన్ని రకాల ఎమ్యూనిటీస్ తో ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. పీస్ఫుల్ లొకేషన్, షార్ట్ టైమ్ లో మాక్సిమం అప్రిసియేషన్ కావాలనుకునే వారికి ఇవి అన్ని విధాల పర్ఫెక్ట్ చాయిస్. సో ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోట విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఫార్చ్యూన్ వ్యూ అప్డేట్స్ ఏంటి? షాద్ నగర్ లో 34 ఎకర్స్ లో పద్మావతి ఎస్టేట్స్ హెచ్ఎండిఏ నెంబర్ అండ్ రెరా నెంబర్ తీసుకొచ్చి ఫుల్లీ డెవలప్డ్ అండి. ఇప్పుడుకిప్పుడు ఇల్లు కట్టుకొని ఉండటానికి అనువుగా ఉన్న వెంచర్ షాద్ నగర్ టౌన్ లోనే. అంటే వాకబుల్, మీరు సైట్ లోంచి బయటకు వస్తే నిత్యావసర వస్తువులు అవచ్చు, బ్యాంకింగ్, స్కూల్స్, ఎడ్యుకేషన్, A to Z దొరుకుతుంది. నివాస యోగ్యంకి అనుకూలంగా ఉన్న ప్రాజెక్ట్ అండి. మన సైట్ ఏదైతే పద్మావతి ఎస్టేట్స్ ఉందో ఆ సైట్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్లో మైక్రోసాఫ్ట్ వాళ్ళు డేటా సెంటర్ ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అందులో లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందండి. వాళ్ళంతా కూడా ఉండటానికి నివాసం కానీ ఏదన్నా కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున్న షార్ట్ టైంలో డబుల్ త్రిబుల్ అవడానికి అవకాశం ఉంది మేడం. అలాంటి వెంచర్ అది చుట్టుపక్కల కాంపిటేటివ్ ప్రైస్ కంటే కూడా చాలా తక్కువలో ఇస్తున్నాం. ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి హెచ్ఎండిఏ లేఅవుట్ చాలా తక్కువలో ఇస్తున్నాం మేడం. హైదరాబాద్ సిటీలో రియాలిటీలో పెట్టుబడులకు బెస్ట్ ప్లేస్ ఏదంటే రెండో మాట లేకుండా వచ్చే మాట ORR, RRR మధ్య ఏరియా. సో ఇక్కడ ప్రాపర్టీ అంటే హాట్ కేక్ అనే చెప్పాలి. ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్, సదాశివాపేట సమీపంలో కోహిర్ క్రాస్ రోడ్స్ వద్ద కీ లొకేషన్స్ లో ఫార్చ్యూన్ వ్యూ డెవలప్ చేస్తున్న మెగా ప్రాజెక్ట్ లక్ష్మీశాంత ధరణి హిల్స్. అన్ని రకాల ఎమ్యూనిటీస్ తో 135 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఈ ప్రీమియం రెసిడెన్షియల్ విల్లా ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మన ధరణి హిల్స్ ఆల్మోస్ట్ పూర్తి అయిపోయిందా? ఎంతవరకు ఉంది? ఇంకా ధరణి హిల్స్ వచ్చేసి 50% వరకు కంప్లీట్ అయింది మేడం. మిగతాది కూడా అన్ని డెవలప్మెంట్స్ చేసి కొద్దిగా ప్రైస్ ఎక్కువ చేసి అమ్ముదామని మేము కూడా ఆగామన్నమాట. హైదరాబాద్ సరౌండింగ్స్ అంతా కూడా రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ భూమి రాబోతుంది. రీజనల్ రింగ్ రోడ్డు ఏదైతే ప్లానింగ్ ఉందో గవర్నమెంట్ది ఆల్రెడీ అలైన్మెంట్స్ అన్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి మంచి పాజిటివ్ టాక్ ఉందండి. హైదరాబాద్ విల్ బూమ్ అండి. ఇప్పుడు ఎవరు కొనుక్కున్నా మేము మంచి ప్రైస్ లో ఇస్తున్నాం. రేపు పొద్దున భూమి వచ్చిన తర్వాత కొందామని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అప్పుడు గజానికి 2-3 వేల రూపాయలు ఎక్కువ పెట్టి కొనాల్సిందే. ఇక నిమ్స్ అనేది జహీరాబాద్ లో వచ్చింది. మాకు ఏదైతే ధరణి హిల్స్ అనే ప్రాజెక్ట్ ఉందో కోహిర్ ఎక్స్ రోడ్స్ లో అది నిమ్స్ కి బాగా దగ్గరలో ఉంది. నిమ్స్ అనేది ఎంత స్పీడ్
స్పీడ్గా వెళ్తుందో మా ప్రాజెక్ట్ కూడా దానికి హైప్ అలా వస్తుందండి. రేట్లు కూడా మేము కూడా కొద్దిగా హోల్డ్ చేసి ఎందుకు పెట్టిందంటే రేపు పొద్దున్న నిమ్ స్టార్ట్ అయిన తర్వాత కొంత అయినా ల్యాండ్ బ్యాంక్ మేము ఉంచుకుంటే దాన్ని కొద్దిగా ఎక్కువ అమ్మొచ్చు, కొద్దిగా మాకు కూడా ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయని దాన్ని ఆపేమండి. ప్రతి విజయం వెనుక ఒక గొప్ప కృషి ఉంటుంది. అదే రియల్ ఎస్టేట్ రంగంలో గ్రాండ్ సక్సెస్ రావాలి అంటే ఒక గొప్ప విజన్ ఉండాలి. రేపటి రోజు ఎలా ఉంటుంది, ఫ్యూచర్ కస్టమర్స్ చాయిస్ ఎలా ఉండబోతుందనే ప్లానింగ్ ఎంతో కీలకం. తాము నిర్మించే ప్రాజెక్టును ఆ ఏరియాకు ల్యాండ్ మార్క్ గా అడ్రస్ గా నిలిచిపోయేలా చేయగలగటం మామూలు విషయం కాదు. ఈ ప్లానింగ్ అండ్ విజనరీయే నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ను టాప్ రియాలిటీ సంస్థగా మార్చింది. హైదరాబాద్ వెస్ట్ జోన్ లో కోకాపేట ఏరియా పచ్చటి పరిసరాలకు, చక్కటి నీటి వనరులకు నెలవైన ప్రాంతం. ఇక దీనికి తోడు ఈ ఏరియాలో రీసెంట్ టైమ్స్ లో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా బాగా పెరిగిపోతున్నాయి. అందుకే ఇక్కడ సమీపంలోని మోకిలా మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాగా మారిపోయింది. మోకిలా పేరెత్తగానే నిఖిలా పేరు గుర్తుకొస్తుంది. మోకిలా ఏరియా మొత్తం ఐకానిక్ గా నిలిచేవన్నీ నిఖిలా ప్రాజెక్టులే. సో ఇక్కడ ఈ సంస్థ లేటెస్ట్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. అర్బన్ మోడర్న్ లివింగ్ కో రాయల్ టచ్ ఇచ్చేలా, అల్టిమేట్ లివింగ్ ఎక్స్పీరియన్స్ పంచేలా ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్టులతో హైదరాబాద్ రియాలిటీ రంగంలో దిగ్గజ సంస్థగా ఎదిగింది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాల్లో హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్టులతో సుపీరియర్ బ్రాండ్ వాల్యూ సంపాదించుకుంటోంది. మోకిలా ఏరియాలో ఈ సంస్థ లగ్జరీ అండ్ కంఫర్ట్ పర్ఫెక్ట్ బ్లెండ్ గా డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే. మోకిలా అనేటువంటి ఒక ప్రైమ్ ఏరియాలో రాయల్ పెవిలియన్ ఇస్ రియలీ రాకింగ్. నిఖిలా ఇస్ రాకింగ్ అండ్ దాని తర్వాత రాయల్ పెవిలియన్ ఇస్ ఆల్సో రాకింగ్. సో ఇప్పుడు మన కస్టమర్స్ రాయల్ పెవిలియన్ తీసుకోవాలి అంటే ఇంకా అవకాశం ఉందా? తీసుకోవడానికి చక్కటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అన్ని రకాల అనుమతులు పొంది ప్రాజెక్ట్ సర్వేగంగా ముందుకెళ్తుంది. అలాగే తీసుకోవడానికి ముఖ్య కారణాలు కనుక మనం చెప్పదలుచుకుంటే గుడ్ స్కూల్స్ సరౌండెడ్ బై అవర్ ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్ సరౌండింగ్స్ లో గాడియం ఇంటర్నేషనల్ స్కూల్, ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్, 3 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మంచి మంచి కాలేజీలు ఉన్నాయి. సిబిఐటి, జేబిఐటి, ఎంజేఐటి కాలేజెస్ ఉన్నాయి. అలాగే నియోపోలిస్ కి అతి చెరువులో ఉంది కాబట్టి రాయల్ పెవిలియన్ లో ఫ్లాట్ ని ఎలాంటి సంకోచం లేకుండా చక్కగా తీసుకోవచ్చు అని మనం చెప్పొచ్చు. శ్రీనివాస్ గారు, మోకిలా ఏరియా ఎటువంటి సెగ్మెంటెడ్ పీపుల్ కి బాగా యాప్ట్ గా సూట్ అవుతుందంటారు? మోకిలా ముఖ్యంగా ఐటీ సెక్టార్ కి బాగా సూట్ అవుతుంది. ఎందువల్లంటే నియోపోలిస్ కి మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి అతి చెరువులో ఉండటం వల్ల, అలాగే మనకి mid-25 లో ఫస్ట్ టవర్ ఆఫ్ లాంచ్ జరగబోతుంది నియోపోలిస్ లో, కమర్షియల్ స్పేస్. కాబట్టి దాంట్లో పనిచేసే లక్షలాది ఉద్యోగస్తులకి అతి చెరువులో ఉన్నటువంటి ఏరియా మోకిలా. అలాగే మోకిలా ఇంకొకటి అంటే గ్రీనరీ ఎక్కువగా కావాలని కోరుకునే వ్యక్తులందరూ కూడా మోకిలాని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ లివింగ్ అని చెప్పొచ్చు మనం. రింగ్ రోడ్ యాక్సెస్ ఉండటం వల్ల ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాలన్నా, ఒక ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఒక వేరే ఊరు వెళ్ళాలన్నా రింగ్ రోడ్ యాక్సెస్ చాలా ఈజీగా ఉంటుంది. అలాగే రేపు పొద్దున్న రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత సిటీ యాక్సెస్ చాలా ఈజీగా ఉండటం వల్ల ప్రశాంతమైన జీవనం కావాలి కాంక్షించే వాళ్ళందరూ కూడా మోకిలాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మేము సిటీలో ఉండేవాళ్ళము. మోకిలాకి మారి 2 సంవత్సరాలు అయింది. మేము ఆ ఫ్రూట్స్ ని చక్కగా అనుభవిస్తున్నాం. వీఆర్ ఫీలింగ్ దట్ అట్మాస్ఫియర్ అడ్వాంటేజెస్. మారుతోన్న కాలానికి తగ్గట్టు కస్టమర్ల టేస్ట్ మారుతోంది. స్పేషియస్ అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ చాలా మంది కోరుకుంటున్నారు. అందుకే లగ్జరీ హౌసింగ్ కు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. విలాసానికి నివాసంలా ఎమ్యూనిటీస్ లో ఎదురే లేకుండా, బ్యూటీలో తిరుగే లేని విధంగా నివాసం ఉండాలని అల్ట్రా మోడర్న్ జనరేషన్ ఆశిస్తోంది. వారి అంచనాలను మించే విధంగా హై రైజ్ లైఫ్ స్టైల్ కు అద్దం పట్టే ప్రాజెక్టులు డెవలప్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ వాసవి గ్రూప్. అర్బన్ పీపుల్ కోరుకునే లగ్జరీ, కంఫర్ట్, ఎమ్యూనిటీస్, ట్రాన్స్పోర్ట్, ప్రైమ్ లొకేషన్, ఇలా కస్టమర్ల చాయిస్ ఏదైనా కావచ్చు. అన్నిటికీ ఎస్ అని సమాధానం వచ్చేది ఒక్క వాసవి సంస్థ నుంచే. హైదరాబాద్ సిటీకి 4 దిక్కులా 15కి పైగా గ్రాండ్ అండ్ వర్సటైల్ ఆన్ గోయింగ్ ప్రాజెక్టులున్న ఏకైక సంస్థ వాసవి గ్రూప్. ప్లజెంట్ లైఫ్ స్టైల్ ఇష్టపడే ప్రజెంట్ జనరేషన్ చాయిస్ 100% ఫుల్ఫిల్ చేసేలా గ్రాండ్ అండ్ లగ్జూరియస్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న రియాలిటీ జైంట్ వాసవి గ్రూప్ ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేస్తూ అదే టైంలో మరిన్ని ఏరియాల్లో గ్రాండ్ అండ్ లావిష్ ప్రాజెక్టులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటేనే కస్టమర్స్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. కస్టమర్లకు కావాల్సిన ప్రతి ఇమ్యూనిటీస్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, టైమ్లీ డెలివరీ టైంలో కానీ ప్రతి విషయంలో మనం అన్ని కేర్ తీసుకొని కస్టమర్లకు ఏం కావాలో మేము ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మా ప్రాజెక్టులను అలవరుచుకుంటామండి. సిటీలో నార్త్ సైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో వాసవి సంస్థ లగ్జరీ లివింగ్ కు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా రీసెంట్ గా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి అవాసా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భువి ఒకేసారి లాంచ్ చేసింది. ఐటీ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హైటెక్ సిటీలో 32 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా, నానక్రామ్ గూడలో 45 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న వాసవి అట్లాంటిస్ వాసవి సంస్థ విజనరీకి అద్దం పడతాయి. ఎల్బీ నగర్ లో మెట్రోను ఆనుకొని లార్జెస్ట్ అండ్ లావిష్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ఆనంద నిలయం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది. ఉప్పల్ సమీపంలో ప్రెస్టీజియస్ గా వాసవి క్రౌన్ మెట్రోపోలిస్ ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి. సో మీరు ఈరోజు చూస్తే కనుక వాసవి గ్రూప్ తరఫున మేము నగరం నలుమూలల్లో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఆల్ డైరెక్షన్స్లో ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ రీటైల్ ప్రాజెక్ట్స్ మేము చేయడం జరుగుతుందండి. సో ఏ గ్రూప్కు కూడా లేని విధంగా ఎన్నో అనూహ్యమైన ఫీచర్స్తోని ఎన్నో అడ్వాంటేజెస్ అండ్ ప్రైమ్ లొకేషన్లో ఈ అన్ని ప్రాజెక్ట్స్ మేము అందించడం జరుగుతుంది మా గ్రూప్ తరఫున. సో మా వాసవి గ్రూప్ మా చైర్మన్ గారి గైడెన్స్, ఎర్రం విజయ్ కుమార్ గారి గైడెన్స్తోని మా గ్రూప్ అందరం కూడా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తున్నాము. సో వ్యూయర్స్, సండే స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. Until then, this is your Udayashree signing off and you guys keep watching T News. Bye bye.